వయసు పెరుగుతున్న కొద్దికిను శరీరంలో మార్పులు కూడా చాలా వస్తుంటాయి కాబట్టి ఆ మార్పులకి అనుకూలంగా మనం ఆహార పద్ధతులు ఆహార అలవాట్లు కూడా మార్చుకొని చేకూర్చుకోవాల్సిన వస్తుంది. నార్మల్గా ఏజింగ్ వలన మన శరీరం డైజెస్ట్ చేసే అవకాశం తగ్గుతూ ఉంటుంది కాబట్టి మన ఆహారపులో అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒకటే తీరుగా వాళ్ళ అలవాట్ల ప్రకారంగా ఇంటి అలవాట్లు లేకపోతే ప్రదేశం అలవాట్లు ఎన్వైరన్మెంట్ దీనివలన ఏదో ఒకటి ఒక మనుషులకు ఒక క్రమబద్ధకంగా ఒక రకమైన అలవాట్లతో వస్తూ ఉంటారు. సడన్గా మీకు ఏజింగ్ వచ్చేసింది, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు డైట్ మార్చేయండి అంటే అది చాలా కష్టం. వాళ్ళేమో అలాగా మార్చుకోవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడతారు, వినరు కూడా. అందుకని మనం ఏం చేయాలంటే మొట్టమొదట వాళ్ళ ఆహార పద్ధతులు ఏంటో తెలుసుకొని వాళ్ళు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా లేకపోతే వాళ్ళు స్టేపుల్ గ్రెయిన్ అన్నం తింటారా లేకపోతే గోధుమలు వాడతారా, ఏం చేస్తారు, జొన్నల గింజ ధాన్యాలు ఏం వాడుతున్నారు, ఇలాంటివన్నీ మనం తెలుసుకొని వాళ్ళ అవగాహన వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయో చూసుకొని దాని ప్రకారంగా మనం నెమ్మదిగా వాళ్ళ అలవాట్లను చూసుకుంటూ దాన్ని బట్టి మనం ఆహారం మార్చవలసి ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే అరే ఇలా కాదు, ఇవాళేమో ఏదో ఫంక్షన్ ఉంది లేకపోతే బయటికి వెళ్ళి తిందాం ఇలా తిందాం అంటే ఎప్పుడన్నా ఒకసారి అలా తిన్నా ఏం చేసినా పర్వాలేదు. కానీ రెగ్యులర్గా మటుకు ఒక పూట ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ బాగున్నా మధ్యాహ్నం కొంచెం హెవీ లంచ్ ఉండి సాయంకాలం చాలా లైట్ డిన్నర్ ఉండాలి. పండుకునేటప్పుడు ఏదో ఒకటి కొంచెం పాలు కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఏదో చేసుకొని పండుకుంటే అప్పుడు ఈ ఉన్న ఆహారం అంతా రోజంతా క్రమబద్ధకంగా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చాలా మటుకు ఏజ్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ మామూలుగా ఉండే ఎక్సర్సైజ్ కంటే బాగా తగ్గిపోద్ది. ఈ ఎక్సర్సైజ్ తగ్గిపోయినప్పుడు ఆ మలబద్ధకం వచ్చే సూచనలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఎప్పుడు పీచు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ వాడుతూ ఉండడం మంచిదండి. అదొకటి టైమింగ్స్ కూడా జాగ్రత్తగా ఫాలో అవుతూ కొంచెం రెగ్యులర్గా వాడుతూ మంచి నీళ్లు బాగా ఎక్కువ తాగాలి. నీళ్లు తక్కువైపోతే మటుకు మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సాధ్యమైనంత మటుకు ఇనుము కాల్షియము ఈ రెండు తక్కువ ఉంటాయి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఈ గింజ ధాన్యాలను ముఖ్యంగా తైదలని రాగులని ఇలాంటివి ఏం వాడినా మనకి కాల్షియం వస్తూ ఉంటుంది. ఏదో ఒక పండు రోజుకి పెట్టుకుంటూ ఉంటే మంచిది. ఇప్పుడు మనకేంటంటే ఇవన్నీ పెట్టుకొని దీంతోపాటు కనీసం 15 నిమిషాలు అరగంట ఎక్సర్సైజ్ నెమ్మదిగా వాకింగ్ చేసుకుంటూ ఒక రకమైన ఎక్సర్సైజ్ అంటూ ఉంటుంది. దానివలన ఆరోగ్యకరంగా ఉంటారండి.